కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి ఏదైతే వాటికి సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. మీరు పోటీ చేస్తా ఉన్నారు. అసలు దేనికోసం పోటీ చేస్తా ఉన్నారు? విద్యార్థి రాజకీయ పార్టీగా చేస్తామని అంటా ఉన్నారు. విద్యార్థులకు అండగా ఉంటామంటున్నారు. సో గెలుస్తారని నమ్మకం ఉందా? ఏం చెప్తారు? బ్రదరు, ఇప్పుడు నా దగ్గర రేపు కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ, ఇది ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి గుంటకాయలు. ఇక్కడ డిఫరెంట్గా ఆలోచిస్తారు. రాష్ట్రం అంతా ఒక తీరుగా ఆలోచిస్తే ఇక్కడ ఆలోచన ఎక్కువ ఉంటాయి, విప్లవ భావాలు ఎక్కువ ఉంటాయి, రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంటుంది. భూస్వాములపైన కానీ ఫ్యూడలిస్టుల కానీ పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది కూడా ఈ ప్రాంతాలను. నేను అందుకని ఈ ప్రాంతం చూజ్ చేసుకొని మరి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ప్రశ్నించే తత్వం నా దగ్గర ఉంది, పరిష్కరించే తత్వం నా దగ్గర ఉంది. నేను రెండు కూడా చేయగలను. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు తెలంగాణ 8,50,000 కోట్ల అప్పు అని చెప్పిండ్రు. ఇది ప్రశ్న. ఇది ఎందుకైందని నేను ప్రశ్నిస్తా. దీని పరిష్కారం కూడా నేను చెప్తా. ఈరోజు రెవెన్యూ ఈరోజు హైడ్రా దెబ్బతోని మొత్తం రిజిస్ట్రేషన్ బంద్ అయిపోయి ఈరోజు ప్రభుత్వానికి రాబడి లేని పరిస్థితి, కేవలం లిక్కర్ పైన మాత్రమే ఉండే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం దాని స్థాయిని దిగజార్చుకుంది. ఈరోజు హైడ్రా దెబ్బతోని కూలగొట్టడం వల్ల, అంటే ఒక ప్రణాళిక, నేను హైడ్రా అనేది కూలగొట్టడం నేను తప్పని నేను అంటలేను. కాకపోతే నువ్వు ఎవరికి కూలగొడుతున్నావు? దానికంటే ముందు ఒక రివ్యూ మీటింగ్ జరగాలి. అందులో రెవెన్యూ కానీ, ఇరిగేషన్ కానీ, మున్సిపల్ అడ్మిషన్ కానీ, అందులో అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి, అసలు చెరువులు ఎన్ని ఉన్నాయి, చెరువుల్లో ఎఫ్టీఎల్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి దానికి ఒక లెక్క చేసి ఆ లెక్క ప్రకారము అక్కడ పర్మిషన్లు ఉన్నాయా లేవా ఇవన్నీ చూసిన తర్వాత దానిపైన విరుచుకుపడాల్సిన అవసరం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అవేవి కూడా ఆలోచన చేయకుండా కేవలం పైన వాళ్ళు పైన కూలగొట్టాలి, కింద వీళ్ళే రియల్ ఎస్టేట్ చేయాలి. పైన రంగనాథ్ గారు కూలగొడతారు, కింద తిరుపతి రెడ్డి గారు రియల్ ఎస్టేట్ చేస్తారు. అది అమీన్పూర్ చెరువు కాడ, మనం పెద్ద చెరువు కాడ నేను మొన్న తీసుకుపోయి నేను చూపిస్తే. కాబట్టి ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు. అది సరి అయిన పద్ధతి కాదు. సెకండ్, అడ్వర్టైజ్మెంట్ కంపెనీలతో ఈరోజు దాదాపు 500 కోట్ల రాబడి తెలంగాణకు వచ్చేది ఉండే. కానీ మీరేం చేస్తుండ్రు? ఆ రాబడి రాకుండా ఈరోజు మీరే మూడు కంపెనీలు తీసుకుంటున్నారు. కాబట్టి దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సెకండ్, తెలంగాణ సర్వే జరిగింది. సర్వేల జనాభాను తగ్గించి చూపించింది వీళ్ళు. తెలంగాణ జనాభా 4,10,00,000 మంది ఉంటే నీవు చూపించిన జనాభా ఎంత? 3,54,00,000 ఇదని చెప్పిన. దీని మీద చర్చ జరగాలి మన మండలిలో కానీ ఇలా కానీ. దాని తర్వాతనే మీరు కులాల రిజర్వేషన్ కానీ ప్రకారము, లేకుంటే కులగణన కానీ దాని తర్వాత వస్తే 100% వీళ్ళకి న్యాయం జరిగే విధంగా ఉంటుంది. ఈరోజు ప్రభుత్వ ఖాళీలు డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని అంటే ఈరోజు వరకు ప్రభుత్వము జిల్లాలు పెరిగినాయి, జనాభా పెరిగింది, ప్లస్ ఈరోజు మన స్వయం పాలన వచ్చింది. కాబట్టి వీళ్ళన్నిటి మధ్యలో ఈరోజు నీవు డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీలపైన రివ్యూ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉండే. ఇయాల్టి వరకు నీవు దానిపైన రివ్యూ మీటింగ్ పెట్టలేదు. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలున్నా చెప్పలేదు. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ అనేది మేము ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని ప్రియాంక గాంధీ ద్వారా చెప్పించారు. ఇయాల్టి వరకు దాని మీద మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాలేదు. కానీ అయిందని చెప్పి బాజాబ్తా రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్పిండ్రు. ప్రతి నెల 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు. 14వ నెల వచ్చింది, ఇయాల్టి వరకు మీరు రూపాయి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అందుకనే నేను ఈరోజు విద్యార్థి రాజకీయ పార్టీకి ఎందుకు పోటీ చేస్తున్నా, విద్యార్థి అనే టైటిల్ అందరూ కూడా ఈరోజు మేధావులు, మళ్ళీ ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉన్నారు. కాబట్టి విద్యార్థి వచ్చే రోజుల్లో రాజకీయాలలో మంచి వ్యక్తులు రేవంత్ రెడ్డి గారు లాంటి వారు కాకుండా నిజంగా నిస్వార్థంగా పనిచేస్తారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి మేము విద్యార్థి దశకి వెళ్ళి దెబ్బతిని వచ్చిండ్రు. వచ్చే తరం యువతరం చేతిలో రాష్ట్రం ఉండాలంటే ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థ ఎన్నికలలో విద్యార్థులు నిరుద్యోగులు పోటీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక చర్చ అనేది ఈ 3 చైతన్యవంతమైన ఉత్తర తెలంగాణ జిల్లాలలో పట్టభద్రుల మధ్యలో ఈ చర్చ, విద్యార్థి అనే టైటిల్ పైన చర్చ జరగాలనే ఉద్దేశంతో నేను ఆ పార్టీకి వెళ్ళి నేను నిన్న నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అక్కడ మంచి స్పందన ఉంది. మేము ప్రశ్నిస్తాం, పరిష్కరిస్తాం. ఈ రెండింటిని సమతుల్యంగా మేము దీన్ని పెట్టుకొని ఖచ్చితంగా రేపు వచ్చే రోజుల్లో ముందు పోతాం. ఖచ్చితంగా ఓటర్లు నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నా. నేను ప్రత్యేకంగా విన్నవించుకునేది ఏంటంటే,
మా దగ్గర ఆర్థిక వనరులు కానీ ఇవి కానీ లేవు. మేము ఈరోజు మినిమం ఫస్ట్ క్వాలిఫికేషన్ అది ఏంటంటే, నేను ఎలక్షన్ కమిషను ఏవైతే ఎంత ఖర్చు పెట్టానో, ఏవైతే చూపించానో దాని ప్రకారమే నేను ఆ గైడ్లైన్స్‌నే ఫాలో అవుతా. ఇంకా లీడర్‌షిప్ ఉండాల్సిన ప్రథమ లక్ష్యం అది నంబర్ 1. రెండవది ఏందంటే, నేను మందు ద్వారా గానీ, పైసల ద్వారా గానీ ప్రజల ఆత్మగౌరవాన్ని నేను తూకమెయ్య నేను. తూకమెయ్య. నేను దాంతోని కులబద్ద జేయ. దీనికి వాళ్ళ ఆత్మగౌరవాన్ని అమ్ముకోమని నేననను. వాళ్ళ ఓటుతోని ఈరోజు మీరు నిజంగా మంచి అర్హత ఉన్నోళ్ళు అనుకుంటే మీరు నాకు ఓటేసి నన్ను ఇది చేస్తారని నేను అనుకుంటున్నా. ఇంకొకటి, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా 34 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా నేను పనిచేసిన. ఈరోజు ఉన్నవాళ్ళు ఎవరు కాంగ్రెస్‌లో పనిచేసినోళ్ళా? కాంగ్రెస్‌కి ఏమైనా కాంట్రిబ్యూషన్ ఇచ్చినోళ్ళా? మేము విద్యార్థి దశకెళ్ళి ఈరోజు కానీ మా కాంట్రిబ్యూషన్ ఏంటి? నేను ఉన్న వాళ్ళకంటే నేను తక్కువ పని చేసినా, ఎక్కువ పని చేసినా అని బేరీజ్ చేసుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో 34 నా అంతటా నేను స్వార్థం కోసం పార్టీ వదిలేసిపోలే. ఈరోజు తీన్మార్ మల్లయ్య అసంటోడు, జానారెడ్డి అసంటోని దిష్టి బొమ్మలు గాలబెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరినీ బండ బూతులు తిట్టుకుంటా. ఈరోజు అతనికి షోకాజ్ నోటీస్ ఇయ్యరు. కానీ నేను నిరుద్యోగుల తరపు నిలబడ్డందుకు, 46వ జీవో రద్దు చేయాలన్నందుకు, ఉన్న ఖాళీలు నింపమని చెప్పినందుకు, మనం ఇచ్చిన 4,000 రూపాయలు మీరు ఇయ్యాలి రేవంత్ రెడ్డి గారిని అన్నందుకు, నన్ను నిర్దాక్షిణ్యంగా పార్టీకి వెళ్ళి టైం ఇవ్వకుండా, ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు బరాబర్ వాళ్ళు క్వశ్చన్ కూడా బరాబర్ అడగనందుకు, నువ్వు అడిగిన క్వశ్చనే బరాబర్ అడగలేని నేను అన్నందుకు వెంటనే నన్ను 24 అవర్స్ లోపు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మీరు మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేపియాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతేకాకుండా వేరే పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పెట్టిండ్రు. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ని పెట్టలేదు. ఒకవేళ పెట్టకుంటే ఈరోజు నిజంగా ప్రశ్నించే గొంతు కానీ, పరిష్కారం చూపించే గొంతులు మీకు ఏ వినబడుతున్నాయో మీకు అందరికీ తెలుసు. ఈరోజు సీతక్క కాంచి మొదలుపెట్టి మొన్న ఈయన ఎవరు మిస్టర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు వీళ్ళు చేసిన అరాచకాలు, హైడ్రా కమిషనర్ ఇల్లే బఫర్ జోన్లో ఉందని చూపించి నేను బాజాబ్తా చెప్పిన. ఇయాల్టికి ఆయన కాదు అని అంటుండు కానీ ఈరోజు ఆయన నిరూపించలేకపోతుండు. కానీ ఇవన్నీ కూడా నేను అందులో అంతస్తులు, వీళ్ళు ఉన్నత స్థాయి డబ్బున్నోరు కాదు. అందరూ వాడు దొంగ అంటే దొంగనే, మోసగాడంటే మోసగాడే. కాబట్టి అవి నేను సమతుల్యంగా చూపించే ఇది నాకుంది. కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మీరు దయచేసి నాకు మద్దతు తెలపాలని చెప్పేసి, మన కోసం కాదు తెలంగాణను మళ్ళా మనము నిర్మించుకోవాలంటే ఈరోజు జనాలనే దొంగ లెక్క చూపించి జనాభానే తగ్గించినటువంటి వాళ్ళతోని ఈరోజు ఒక క్రిమినల్ రాష్ట్రాన్ని పాలిస్తుండు. ఆ క్రిమినల్కు మనము ఖచ్చితంగా అడ్డు నిలబడాలి. ఈరోజు ఇది ఎమ్మెల్సీ అనేది ఒక రాజకీయ పునరావేశ కేంద్రం కాదు. ఈరోజు 100% అందులో ఒక చాలా బలమైన చర్చ జరగాలంటే ఖచ్చితంగా నన్ను మీరు పంపాలి. ఈరోజు బీజేపీ కార్యకర్తలు కూడా మీరు ఒకవేళ మీ అభ్యర్థి ఈరోజు ఆ అభ్యర్థి కూడా దాదాపు 3-4 పార్టీలలో పోయి మీ పార్టీలోకి వచ్చిందని తెలిసింది. కాబట్టి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు మీ అభ్యర్థికి వేసుకున్న, రెండో ప్రాధాన్యత ఓటు నాకు వేయాలని. అదేవిధంగా ఇండిపెండెంట్గా సపోర్ట్ చేసేటోళ్ళు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు మీరు ఆయనకి వేసుకొని, లేకుంటే రెండో ప్రాధాన్యత ఓటు అయినా నాకు వేయాలని చెప్పేసి నేను ఎక్కువ రెండో ప్రాధాన్యత ఓటు పైన ఎక్కువ నేను డిపెండ్ అవుతున్నా. కాంగ్రెస్ వాళ్ళు మాత్రము మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులపైన, కాంగ్రెస్ కార్యకర్తలపైన. 34 సంవత్సరాల నా సర్వీసు, నా బలం, నా శక్తి నేను దానికి దారబోసిన కాబట్టి ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఉన్నది. వాళ్ళు వేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఆ క్యాండిడేట్ కూడా వాళ్ళు నిలబెట్టుకోవడం జరిగింది. మీకు ఇట్లా ఇస్తారని అనుకోవచ్చు బ్రదర్. ఆ క్యాండిడేట్కు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కాంగ్రెస్ నిన్న కూడా మొన్న మధ్యాహ్నం ఆల్ఫాన్సా స్కూల్కి వెళ్ళి, ఆయన పేరు నరేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, ఆయన స్కూల్లోకి వెళ్ళి ఆయన క్యాండిడేట్ను అక్కడికి వెళ్ళి మొన్నటికెళ్ళి మిస్సింగ్ ఉంది. ఆయన ఎఫ్ఐఆర్ బుక్ చేయలేని పరిస్థితి. ఆయన అక్కడ పిల్లల తల్లిదండ్రుల రక్తం పీల్చి సంపాదించిన పైసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లయితే హైడ్రా పేర్లతోని అడ్వర్టైజ్ కంపెనీలకు దక్కాల్సిన పైసలు పీల్చి ఏ విధంగా బతుకుతుందో అట్లా పీల్చి బతికిన ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆయన సంబంధం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఏ రోజు కూడా ఆయన చూడలే. కాబట్టి వాస్తవానికి అక్కడ ప్రసన్న అన్నట్టు ఆయన టికెట్ ట్రై చేసిండు. అటువంటి వ్యక్తికి ఇచ్చేది ఆయనకి ఇస్తామని చెప్పేసి ఆయన మోసం చేసి ఈరోజు వీళ్ళకి ఇచ్చిన పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రసన్నకి ఇవ్వాల్సిన టికెట్ ఈరోజు ఈయనకి ఇచ్చేందుకు డబ్బు లెక్క. కాబట్టి
అది నడిచింది. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా ఆయన సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత ఈరోజు నాకు వేయాల్సిన బాధ్యత నేను రుణం తీర్చుకోమని అంటలేను. నేను 34 ఏళ్ళు సర్వీస్ ఇచ్చిన, నాకు సస్పెన్షన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ పార్టీ కృతవృద్ధ నాయకుడిని ఈరోజు కులం పేరు మీద, మతం పేరు మీద డైరెక్ట్ తిరుగుతున్నటువంటి తీర్మాన్ మల్లయ్యకేమో పదవులు ఇచ్చారు, నాకేమో సస్పెండ్ చేసి బాజాప్త మెడలు బట్టి మమ్మల్ని బయటికి నొక్కిన పరిస్థితి. కాబట్టి ఈరోజు నేను లాబింగ్ చేసుకోలే, నేను పోలేదు. మీరు నన్ను అన్యాయంగా బయటికి పంపడం అన్యాయం అని మీరు అనుకుంటే పార్టీలకు అతీతంగా నేను ఇయాల్టి వరకు ఉద్యమాన్ని కానీ పోరాటాన్ని కానీ అదేవిధంగా ఆ స్ఫూర్తిని ఇయాల్టి వరకు రగిలిస్తున్నా. కాబట్టి ఈరోజు ఆ 4 జిల్లాల పట్టభద్రులందరికీ నాకు ఓటేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉన్నది. ఖచ్చితంగా నేను మీ సేవకుని లెక్కనో ఉంటానో లేకుండా మీకు సేవలు అందిస్తలేదు. మీరు 4 జిల్లాలకు నాకు ఓటేస్తే నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ నేను ఓటేస్తాను. మీరు నాకు ఓటు వేసినా ఓటు వేయకుండా నేను ఎప్పుడు సర్వీస్ ఇస్తూనే ఉన్నా, రేపు కూడా నేను ఇస్తాను. కానీ ఇస్తే నా గళాన్ని వినిపించడానికి నాకు ఒక వేదిక దొరుకుతుంది. అదేందా నా ప్రాణాలను దక్కించుకోవడానికి నాకు ఒక కవచం దొరుకుతుంది. అదేందా ఈరోజు నేను కవచం లేకుండా, రక్షణ లేకుండా నేను అంటే చాలామంది ఇట్లనే నిరుద్యోగులను విద్యార్థులను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీగా గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇన్ని సమస్యలు సతమతమవుతా ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా నిరుద్యోగులు చెప్తా ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా చెప్తా ఉన్నారు. సో ఎందుకు అంటే ఒక అధికారం వచ్చిన తర్వాత ఒకలాగా, రాకముందుకు ఇంకోలాగా అట్లా ఉంటారు. సో బక్కా జడ్సన్ కూడా అట్లా ఉండే వ్యక్తేనా అన్న క్వశ్చన్కి మీ సమాధానం. బ్రదరు, నేను గోల్డెన్ పీరియడ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్, పవర్ఫుల్ చైర్మన్గా నేను పనిచేసిన. ముఖ్యమంత్రి గారిని ఎప్పుడంటే అప్పుడు చిట్కల మీద కలిసే పరిస్థితి. మా ముఖ్య సలహాదారు కేవీపీ రామచంద్రరావు గారిని కూడా ఈజీగా కేవీపీ రామచంద్రరావు గారే నన్ను తీసుకొని వచ్చాడు, ఆయన రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ కూడా నేను ఆయన టచ్లో ఉంటాను. అప్పుడే నేను నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తిని. ఎన్నో కార్యక్రమాలు నేను ఆ రోజు చేసిన. ఈరోజు కూడా బ్రదర్ ముఖం చూసి చెప్పేయచ్చు జనం, నేను చేస్తానా చేయనా, నిజాయితీగా ఉంటానా ఉండనా అనేది వాళ్ళకి పెద్దగా టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓటేసేటప్పుడే తెలుసు, ఓటేసేటప్పుడే తెలిసిపోతుంది వీళ్ళు ఎవరేందని. అంత బేరీ వాళ్ళు మళ్ళా విజ్ఞులు, ఏది గ్రాడ్యుయేట్ ఓటర్స్ కాబట్టి వాళ్ళంత ఈజీగా ఏం ప్రభువు పోరు. వాళ్ళు ఒక మనిషి గురించి ఎస్టిమేషన్ వేయగలుగుతారు. నేనేమనుకుంటున్నా అంటే నేను పోటీ చేస్తున్నా అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు ఓటేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నేను తక్కువ 15-20 రోజుల టైంలో మ్యాక్సిమం వాళ్ళను రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా నాకు ఓటేస్తారని నమ్ముతారని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా ఏం చేయబోతా ఉన్నారు? మీ ఎత్తుగడలు ఏమైనా చెప్పదలుచుకున్నారా, లేకపోతే ఎట్లా ముందుకు పోతా ఉన్నది ఈ ఎలక్షన్ సంబంధించి? బ్రదర్, నేను నాకున్న వనరులను బట్టి నేను ఎంతమంది రీచ్ కాగలుగుతానో అంతమంది రీచ్ కాగలుగుతాను. కానీ ఈ ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్ ఓటర్లందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మీరు మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేయాలి. ఒకవేళ నాకంటే అర్హులు ఇంకోళ్ళు అనుకుంటే, ఇంకొకళ్ళు ఉన్నంటే వాళ్ళు మొదటి ప్రాధాన్యత వేసి రెండో ప్రాధాన్యత నాకు ఓటు వేయండి. ఒకవేళ రెండో ప్రాధాన్యత కూడా నాకంటే అర్హులు ఉన్నారంటే మూడో ప్రాధాన్యత ఓటు అయినా కానీ మీరు నాకు అందరు వేయాలని చెప్పేసి నేను ఈ స్లోగన్తోనే పోతా. నేను సిన్సియర్గా పనిచేస్తా, నేను సిన్సియర్గానే నేను ఉంటా. ఇది నాకు ఒక రక్షణ లెక్క ఉంటుంది. ఈ పోస్ట్ నాకు ఒక రక్షణ లెక్క ఉంటుంది. ప్రశ్నించడానికి, పరిష్కరించడానికి నాకు ఒక వేదిక దొరుకుతుంది. దీనికోసమే నేను అడుగుతున్నా, కానీ దీనికి మించి నాకు ఏం అడుగుతలేదు. ఈరోజు చాలామంది అంటారు, నేను అన్న మీకు బెదిరింపు కాళ్ళు వస్తలేవా, మిమ్మల్ని దాడి చేస్తలేరా, మీ మీద అటాక్ చేస్తలేరా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు. ఈరోజు ఏందనంటే నేను ఇంకా 4 రోజులు మీకు సేవలు అందించాలన్నా, ఈ 2 జాగాలలో కూడా నాకు రక్షణ కలగాలన్నా, నాకు ఒక వేదిక దొరకాలన్నా ఈరోజు మీరు ఒక ఓటే నాకు ఇది. కాబట్టి నేను ధైర్యంగా ప్రాణాలు తెగించి నేను కొట్లాడినా. కొంచెం సాహసం చేసి నాకు మీరు దేనికి కూడా ఆశించకుండా నిస్వార్థంగా నాకు ఓటేస్తే ఖచ్చితంగా మీకు సేవలు నేను సిన్సియర్గా అందించే పరిస్థితి, నాకు వేదిక దొరుకుతుంది, నాకు రక్షణ దొరుకుతుంది. దానికోసం అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ అన్న, మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. ఇది పరిస్థితి. నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల బక్కా జడ్సన్ అనేటటువంటి ఒక కార్యకర్తను, ఒక వ్యక్తిని నేనున్నాను. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను గెలిపించుకోండి, మీకు సేవ చేసుకుంటాను, నాకు ఒక వేదికనివ్వండి అంటూ కూడా
వారు కోరుకుంటున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. సో నిన్న ఏదైతే నామినేషన్ కూడా వేయడం జరిగింది, ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి పట్టభద్ర ఎన్నికలకు సంబంధించి, సో ఖచ్చితంగా నిరుద్యోగులు విద్యార్థులు నాకు అండగా ఉంటే సో వారి పట్ల నేను నుండి మీకు న్యాయం చేసే విధంగా నేను నిల్చుంటానంటూ కూడా బక్క దర్శన్ గారు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాను.